నమస్తే అన్న. ఈ చంద్రబాబు గారు 100 రోజుల పాలన ఎలా ఉంటుంది? అందరికీ నమస్కారం అండి. ఈ 100 రోజుల పాలన దుష్ట పాలన నుంచి బయటపడ్డామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ లేరు, బీసీ లేరు, మైనార్టీ లేరు, ఓసీ లేరు, ప్రతి వాడి మీద కూడా కేసు లేకపోయినట్టు ఎవరికి లేదు. యాక్టివ్గా తిరిగే ప్రతి కార్యకర్త, అది ఏ పార్టీ అన్నావనే, తెలుగుదేశం అవనే, లేకపోతే ఇంకో పార్టీ అవనే, కమ్యూనిస్ట్ అవనే, లేకపోతే ఇంకోటి బీజేపీ, ప్రతి కార్యకర్త మీద కూడా కేసులు పెట్టేసి 5 సంవత్సరాలు మమ్మల్ని బయట రాకుండా చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మన మే నెలలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి మాత్రం ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 100 రోజుల పాలనలో ఏమీ చేయలేదు, అది అడుగుతారని ప్రజలు ఈ తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని చెప్పి చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దీన్ని ఎలా? 100 రోజులు పాలనలో ఏమీ చేయలేదంటే అతను అనుకుంటాం అతను దౌర్భాగ్యం అండి. ముఖ్యంగా 100 రోజుల్లో అతను ఏదైతే మాకు మేనిఫెస్టోలో ఇచ్చాడో అన్నీ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. నీకు విద్యా దీవెన ఇస్తున్నానన్నాడు, తర్వాత అట్టాగే రేపు నుంచి బస్సు ఫ్రీ అంటున్నాడు, తర్వాత 4,000 రూపాయలు 3,000 రూపాయలు ఉన్నది 4,000 రూపాయలు చేసాడు. ఇంకేం చేస్తారండి? ఎంతవరకు అని చేస్తారు? ఎవరైనా కానీ చేసుకుంటూ వస్తూ ఉంటారు. నువ్వు 5 ఏళ్ళు ఏమీ చేయలేకపోయావు, ఇవాళ చేసేవాడిని చూసి నువ్వు ఎందుకు బాధపడతావు? అదేమంటే ఈ లడ్డు ఎప్పుడైనా ఇలా జరిగిందండి. అంతకుముందు ఎన్టీ రామారావు గారు పరిపాలించారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిపాలించారు, అనేక మంది పరిపాలించారు. కానీ ఈ 2019 నుంచి 24 వరకు వచ్చినంత అపచారం దేవాలయాల మీద ఏనాడన్నా వచ్చిందా? రథాలు కాలుస్తమే కానీ, లేకపోతే సింహాలు దొంగతనం చేస్తమే కానీ అనేకమైన మాత్రం వైఎస్ జగన్ రెడ్డి పాలనలో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు. ఆధ్యాత్మిక చింతన కూడా పోవాలనే ఆలోచనతో చేసాడే కానీ అతను వేరే మాత్రం ఏమి లేదు. లేకపోతే పంది కొవ్వు, గుడ్డు మోసం ఇవన్నీ కలుపుతాం ఏంటంటే నెయ్యిలో ఇవన్నీ కలిపేస్తున్నాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉందంటే? ప్రతి వాళ్ళు మేము తిరుపతి లడ్డు మేము క్రిస్టియన్స్ మేము తింటాం, ముస్లిమ్స్ తింటారు, హిందూస్ తింటారు, జైన్స్ తింటారు, అందరూ తింటారు. అదొక పవిత్రంగా భావిస్తాం. అలాంటి దాంట్లో కలిపాడంటే మాత్రం ఎవరైతే దాన్ని అనుకుంటారో వాళ్ళందరూ మాత్రం ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. వైవి సుబ్బారెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, అంతకుముందు చేసిన ఇతను కొట్టు సత్యనారాయణ కానీ, లేకపోతే వెల్లంపల్లి శ్రీను, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మాత్రం నిజాలు బయటపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే 350 రూపాయలకి మేము నెయ్యి ఇస్తున్నాము, 800 రూపాయలు నెయ్యి చెప్పి అంటున్నారు కదా. వాళ్ళు 350 రూపాయలు నిజంగా ఒరిజినల్ దొరుకుతుంది అంటున్నారు. అసలు 350 రూపాయలు నెయ్యి ఎక్కడ దొరుకుతుందండి? మనకి 800 రూపాయలు లేదే కేజీ లేదండి. మనం పావు లీటర్లు తీసుకోవాలంటేనే ఎంత అవుతుంది? 200 అవుతుందండి. 200 అవుతుంది. నీకు కేజీ నెయ్యి 340 రూపాయలకి ఇస్తారంటే ఎట్టా తీసుకున్నాడండి? అది మాత్రం అసమంజసం. కావాలని డబ్బులు సంపాదించుకుంటమే ధ్యేయంగా పెట్టుకున్నాడే కానీ వేరే ఏం లేదండి. వైసీపీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు, అనధికారులు కేవలం డబ్బు సంపాదన మీద పడిపోయారే కానీ ప్రజలకు చేయాలనే ఆలోచన మాత్రం ఏ కోచనా చేయలేదు. అందువల్లే 151 సీటు ఉన్నవాడిని ప్రజలంతా విసిగిపోయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా విసిగిపోయి 11 సీట్లు కూర్చోబెట్టి, ఇంకా నీకు బుద్ధి రాకోకుండా ఇంకా మా మీద నువ్వేదో అవాకులు పేలుస్తూ ఉంటే అది ప్రజలకు హర్షించరు. ₹1,00,00,000 ఇస్తానన్నా ఎవరికి ఇచ్చావు చెప్పండి? ప్రతి వాళ్ళు వచ్చి ఎవరు స్టేజీలో వాళ్ళు చేసుకున్నారు. నేనున్నాను, నా కెపాసిటీ, నేనేదో 4 బాటిల్స్ ఇచ్చాను, మీరున్నారు ఏదో ఇచ్చారు. అట్లా కాకుండా నేను ₹1,00,00,000 ఇస్తాను, ఆ కమిటీకి పంపిస్తాను, ఈ కమిటీకి ఎవరికైనా పంపించేది. ప్రతి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా వచ్చి వాళ్ళకి చేతనైనంత వరకు ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగి బయట చదువుకునే వాళ్ళు కానీ, బయట ఉద్యోగాలు చేసుకునే ప్రతి వాడు వచ్చి విజయవాడ ఆదుకున్నారు. నువ్వు ఎక్కడ ఆదుకున్నావు చెప్పండి?